కూడి వచ్చిన సంఘ బిడ్డలకు దేవుని పేరట నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ కీర్తన దావీదు గారు రాశారండి. శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శత్రువులు తరుపుతున్నప్పుడు దావీదు గారు దేవునికి ఈ విధంగా మొరపెడుచున్నారండి. దావీదుకు ప్రధాన శత్రువు ఎవరండి? సౌలండి. దావీదు గారు ఎన్నో యుద్ధాలు చేశారండి. చేసిన మరి సౌలు ప్రధాన శత్రువు అండి. దావీదు మీద అసూయ పడ్డాడండి. అసూయ పడినప్పుడు ఎక్కువగా మరి శత్రుత్వం చూపించింది ఎవరంటే తన మామగారైనటువంటి సౌలు గారేనండి. దేవుడు మరి దావీదు దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి. యెహోవా నీ శరణజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడి ఉన్నప్పుడు ఆయన ఎన్నడను కూడా సిగ్గుపడనీయడు. దేవుడు మరి ఆయన బిడ్డలు ఎన్నడను కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి. దావీదు ఆయన మాటకు లోబడ్డాడండి. రెండవ వచనముగా నీవు నాకు చెవియగు, నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. ప్రాకారం గల ఇల్లు అంటే ఏంటంటే, మనం ఇల్లు కట్టుకుంటే దాని చుట్టూ గోడ కడతామండి. ఆ గోడ లేకపోతే ఆ చుట్టూ మరి గేదెలు కానీ, కుక్కలు కానీ, పిల్లలు కానీ వచ్చి దాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఆ ఇంటికి గోడ కడితేనే అందమండి. అలాగే మన ప్రార్థనా జీవితంలో కూడా ప్రార్థించినప్పుడు కృపా క్షేమము తప్పకుండా ఉండాలండి. ఈ కృపా క్షేమం ఉన్నప్పుడు మనం ఆయన రక్షిస్తాడండి. ఒక ప్రాకారం గల ఇల్లుగా మరి చేస్తారండి. అలాగే 3వ వచనం అండి, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. దావీదు మహారాజు ఏం చేశాడంటే దేవుణ్ణి కొండగా కోటగా నియమించుకున్నారండి. నా నామమును బట్టి త్రోవ చూపుము, నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. ఆయనకు ఆశ్రయదుర్గం ఎవరండి? దేవుడేనండి. ఇంకొక మాటగా, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. మరి వేటగాడు ఉన్నాడు కదండి, ఆ యొక్క అక్కడ అడవిలోకి వెళ్ళి అక్కడ జంతువులనే కానివ్వండి, అక్కడ పిట్టలు అవి ఎన్ని ఉంటాయి కదా, పక్షులన్నింటిని కూడా వాటికి తెలియకుండా ఏం చేస్తాడంటే వేసి అక్కడ ఒక వలలాగా వేస్తాడండి. వేసినప్పుడు వాటిలో ఏం చేస్తాడండి, ఇక్కడ నాకు మంచి ఆహారం దొరుకుతుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, వాటిని ఆహారం సేకరించుకుందామని ఏం చేస్తాయండి, ఆ యొక్క వేటగాడే పెట్టినటువంటి ఆ వలలో చిక్కుకుపోతాయండి. అలాగే మనకు చాలా మంది శత్రువులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదండి, అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఉంటుందండి. ఏ శత్రువు ఎట్నించి ప్రాణహాని చేస్తారనేసి వారి చుట్టూ కూడా ఏంటంటే బాడీ గార్డులు పెట్టుకుంటారు. వారికి భయం వేస్తుంది, నా ప్రాణం తీస్తారేమో, శత్రువులు ఏ విధంగా నా మీద దాడి చేస్తారో అనేసి వారు ప్రొటెక్షన్ కింద బాడీ గార్డులను పెట్టుకుంటాడండి. మరి దావీదు దేవుడు మరి రక్షిస్తాడండి. ఆ యొక్క వలలో వండుకుండా మరి ఆయనను రక్షిస్తాడండి. అలాగే వ్యర్థమైన దేవతలను అనుసరించున్నాను, నాకు అసహ్యములు, నీవు నా బాధను దృష్టించున్నావు, నా ప్రాణ బాధలు నీవే కనిపెట్టి ఉన్నావు. ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, ఆయన బిడ్డగాను ఉంటావో, మరి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తావో, ఆయన బిడ్డగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి, మరి ఈ భూలోకంలో ఉన్నప్పుడు వ్యర్థమైనవన్నీ కూడా ఉంటాయండి. ఆ వ్యర్థమైన వాటికి ఎప్పుడు దేవుల్లో ఉంటావో ఆ వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడం, ఆ వ్యర్థమైన పనులు చేసినప్పుడు అసహ్యం కలుగుతుందండి. అలాగే 8వ వచనం, నీవు శత్రువుల చేతిలో నన్ను చెరపట్టలేదు, విశాలమైన నా పాదమును నిలవబెట్టితివి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుల చేతిలో నుండి మరి ఆయన ఏం చేస్తాడంటే చెరపట్టనీయుడు, విశాలమైన నా పాదమును నిలవబెట్టితివి. ఆయన నిలవబెడతాడండి. ఆ యొక్క మరి దేవుని యొక్క మరి మాటలు విన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు ఒక విశాలమైన స్థలం మీద ఆయన నిలవబెడతాడండి.
5వ వచనం ఒకసారి చూసుకుందామండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమండి. ఈ ఆత్మ ఎవరిదండి? మనది కాదు, దేవునిది. ఈ శరీరం మాత్రమే మనదండి. ఈ శరీరానికి మనం ఎన్నో అలంకారాలు చేసుకుంటూ ఉంటాం. ఈ మట్టిలో కలిసిపోయినటువంటి ఈ శరీరానికి మనం ఎన్నో రంగులు పోస్తాము, ఎన్నెన్నో విధాలుగా ఈ శరీరాన్ని అలంకరించుకుంటాము. కానీ ఆత్మ ఎవరిదండి? ఆత్మ అయితే మనది కాదు, దేవునిది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలం. ఎందుకు శరీరం బలహీనం అయిపోతుందంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి చూసి ప్రతి ఒక్క దానికి కూడా బలహీనం అవుతుంది. ఈ శరీరం అయిపోయిన బలహీనమును దేవునికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ ఎలాగైతే సిద్ధముగా ఉందో ఈ యొక్క శరీరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ మాట మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మరి దేవుడు సిలువలో మరణించినప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని, ఆ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఆత్మ కూడా ఆయన ఆధీనం లేదండి, యెహోవా దేవుని చిత్తంలో ఉందండి. అలాగే మన ఆత్మ కూడా దేవుని చిత్తంలో ఉందండి. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మన ఆత్మను సిద్ధపాటు చేసుకుని ఉండాలండి. అలాగే 9 చూసుకుందామండి. యెహోవా, నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నది.